జుక్కల్ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. అధికార పార్టీలో అసంతృప్తి రాగాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. సొంత పార్టీలోనే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రోడ్డెక్కుతున్నారు. కొత్త పాత నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవుతోందా? హస్తరేఖలు చెదిరిపోతున్నాయా? ఇంతకీ ఆ నేతలు ఎవరో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. జుక్కల్ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత కుమ్ములాట్లు బయటపడ్డాయి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జుక్కల్ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు కోసం సీనియర్లు ఆరాటపడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు పార్టీ సీనియర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడి పనిచేసిన వారిని నిర్లక్ష్యం చేసి కొత్తగా చేరిన వారికి పదవులిస్తున్నారంటూ జుక్కల్ కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. జుక్కల్ కాంగ్రెస్ వివాదం గాంధీ భవన్ మెట్ల మీద ఆందోళన చేసే వరకు వెళ్లింది. పీసీసీ అధ్యక్షుడే స్వయంగా సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకులు చల్లబడ్డారు. కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు రచ్చకెక్కుతుండటంతో శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఇంటర్వ్యూ నిర్వహించడం కాంగ్రెస్ సీనియర్ నేతలకు మింగుడు పడ్డలేదు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం ఏంటని బహిరంగంగానే నేతలు విమర్శించుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో ఎమ్మెల్యేల మాటే చెల్లుబాటు అవుతుండటంతో మరో వర్గం నిరాశకు లోనవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి నేతలు ఉత్సాహం చూపుతుండటంతో టిక్కెట్ల కేటాయింపు సమయంలో విభేదాలు మరింత రచ్చకెక్కుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. గ్రామాల్లో ఎక్కువ శాతం ప్రజలు ప్రస్తుతం బీఆర్ఎస్ తరువాత కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాల కారణంగా కార్యకర్తలు బీజేపీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే చందంగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అధిష్టానం ఎంతో కృషి చేస్తున్నా స్థానికంగా ఉన్న నాయకుల మధ్య వర్గపోరు సమస్యను గుర్తించి తగ్గిస్తేనే కాంగ్రెస్కి భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం వ్యవహారంలో హైకమాండ్ ఏం చేస్తుంది, రాష్ట్ర నాయకత్వం ఎలాంటి పరిష్కారం చూపబోతుందనేది చూడాలి మరి.